మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశాన్ని మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. ఏంటా ఆసక్తికరమైన అంశం అంటే మరి ఆదికాండం 32వ అధ్యాయం 24 నుంచి 29 వచనాల్లో మనం గమనిస్తే గనక అక్కడ యాకోబు పెనుగులాడెను అనే మాట మనం గమనిస్తూ ఉంటాం. అసలు యాకోబు ఎవరితో పెనుగులాడాడు, ఎందుకు పెనుగులాడాడు, అసలు పెనుగులాట అనేది దేని విషయంలో జరిగింది అనే విషయాన్ని మనం గమనిస్తాము. ఇదే ఆదికాండం 32వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలు ఒకసారి చదువుతాం. దయచేసి చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. చాలండి. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుంచి 29 వచనాలు కనుక మనం గమనిస్తే ఇక్కడ యాకోబు ఒక నరునితో పోరాటం చేశాడు అని అక్కడ మనం రాయబడి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఆ కింద కూడా 29 వచనాల వరకు కూడా ఆ కాన్వర్జేషన్ ఏంటిది, మధ్యలో జరిగింది ఏంటిది అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని తీసుకుంటూ అసలు దాగి ఉన్నటువంటి అర్థం ఏంటిది అనే విషయాన్ని ఈరోజు మనం గమనిస్తాం. దయచేసి చూడండి. 23 వచనాల వరకు కూడా మనం గమనిస్తే కనుక యాకోబు తన కలిగి ఉన్నటువంటి మరి భార్యలను కావచ్చు, లేదంటే పిల్లలను కావచ్చు, దాసదాసీలను కావచ్చు, గొడ్లను కావచ్చు, తనకున్న పశువుల మంద అంతటినీ కూడా సమస్తాన్ని కూడా ఆయన పంపించి వేసినట్టుగా మనం గమనిస్తాం. అంటే 24వ వచనంలో మనము గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదనంటే యాకోబు ఒంటరిగా దేవుని ప్రార్థించడానికి ఇష్టపడ్డాడనే విషయాన్ని మనము గమనించాలి. హల్లెలూయా. రాత్రంతా కూడా కన్నీటి ప్రార్థన యాకోబు చేసినట్టుగా మనం గమనిస్తాము. రాత్రంతా నేను ప్రార్థన చేయాలి, దేవునితో ఏకాంతముగా గడపాలి అని ప్రార్థనకు వీళ్ళందరూ ఉంటే మరి ఇబ్బంది అవుతుంది అనే విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ముందుగానే తనకున్న సమస్తాన్ని ఆయన ముందు పంపించి వెనకాల ఒక్కడే ఆగిపోయి మరి రాత్రంతా ఒంటరిగా మరి ప్రభు పాదాల చెంత ఆయన ప్రార్థించినట్టుగా మనం గమనిస్తాము. ప్రార్థనలో 3 రకాల ప్రార్థనలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటిది అంటే ఒంటరి ప్రార్థన. ఈ ఒంటరి ప్రార్థన ప్రతి విశ్వాసికి కావచ్చు, సేవకుని జీవితంలో కావచ్చు, ఇది చాలా బలముగా ఉంటుంది. మనం ఆత్మీయంగా బలపరచబడాలి, దేవునితో దినదినము ఆత్మీయంగా ఎదగాలి అనంటే, దేవునిలో ఎదగాలి అనంటే, ఆయనతో సంపూర్ణంగా మనము అంటు కట్టబడి ఉండాలి అనంటే ఒంటరి ప్రార్థన అనేది చాలా బలమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవ విషయాన్ని కనుక మనం గమనిస్తే సంఘ ప్రార్థన అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఈ సంఘ ప్రార్థన అనేది చాలా అవసరమైనది. మన పితరులు కూడా మరి పౌలు శిలలే కావచ్చు, పేతురే కావచ్చు, వీళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో అక్కడ ప్రార్థన చేసింది అనే మాట మనం గమనిస్తాం. అంటే చెరసాల పునాదులను వణికించేది, చెరసాల యొక్క ఆ బంధకాల నుంచి విడిపించేది ఏంటిది అని అంటే సంఘ ప్రార్థన. ఈ సంఘ ప్రార్థన అనేది అవసరమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. మూడవదిగా ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది భక్తులను గమనిస్తే కనుక వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి చేసిన వెంటనే కూడా దాని నుంచి రిజల్ట్ అనేది వాళ్ళు పొందుకున్నట్టుగా మనం గమనిస్తాం. అంటే ఉపవాస ప్రార్థన అనేది అత్యవసరమైనది అనే విషయాన్ని మనం గమనిస్తాము. యాకోబు ఇక్కడ ఒంటరి ప్రార్థనను ఆయన ఎంచుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అనగా రాత్రంతా బలమైన ప్రార్థన చేయడానికే ఆయన ఇష్టపడినట్టుగా మనం గమనిస్తాము. ఆనాడు యాకోబు చేసినటువంటి ప్రార్థనను బట్టే ఈనాడు సంఘాల్లో ఆల్ నైట్ ప్రార్థన అనేది ప్రారంభమైంది. యాకోబు ఆనాడు ప్రారంభించిండు ఆల్ నైట్ ప్రార్థన. మొదటిగా ఆల్ నైట్ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరంటే యాకోబే. ఆయన ఆ రోజు ప్రారంభించిండు. ఈనాడు మన సంఘాలన్నింటిలో కూడా మరి ఈ ఆల్ నైట్ ప్రార్థన అనేది మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ 25వ వచనంలో కనుక మనం ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. ఏంటా విషయం అంటే దేవుడు యాకోబును గెలవకుండుట అనేది
సాధ్యమా అసాధ్యమా అనే విషయాన్ని మనం గమనిస్తే గనక ఖచ్చితంగా సాధ్యమే అనే విషయాన్ని మనం గమనిస్తాము. దేవుని శక్తి ముందు మనిషి యొక్క శక్తి అనేది చాలా చిన్నది. యాకోబు యొక్క ప్రార్థన అనేది మరి దేవుడిని తన దగ్గర నుంచి కదలనీయలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని శక్తి ముందు మానవుని శక్తి అనేది చాలా చిన్నది. అక్కడ నన్ను పోనిమ్మయ్యా అని చెప్పేసి ఆయన అడుగుతున్నట్టుగా మనం గమనిస్తాం. కానీ ఆయన ఇంకా వదలట్లేదు. మరి దేవుని ఆయన వెళ్ళడానికి ఆయన ఇష్టపడట్లేదు, ఆయన అనుమతించట్లేదు అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే యాకోబు దేవుని పాదాలు పట్టుకొని మరి ప్రార్థన చేయడము ఎంతగా ఆయన లీనమైపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఇంకా దేవుణ్ణి కూడా అక్కడి నుంచి ఆయన కదలనీయలేదు. ఆ ప్రార్థన అంతటి ఒక బలమైన ప్రార్థన యాకోబు చేసినట్టుగా మనం గమనిస్తాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థన కూడా ప్రభువు దాటిపోని ప్రార్థనగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మన ప్రార్థనకు మోకరిస్తే ఏదో నామకార్థంగా చేశామా, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు లేదంటే ఒక అర్ధగంట మరి చేయనట్టుగా చేశామా, మన మనసు ఎక్కడో ఉండి చేశామా అన్నట్టుగా కాదు. కానీ మనము ప్రభువును దాటిపోనియనటువంటి ఒక బలమైన ప్రార్థన పరులుగా నీవు నేను ఉండాలనేది దేవుని యొక్క ఆశయం ఉన్నది, అది ఆయన చిత్తమై ఉన్నది అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ ఇదే 25వ వచనంలో ఇంకో మాట కూడా మనం గమనిస్తే కనుక అక్కడ యాకోబు తొడగూడు వసిలేను అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. తొడగూడు వసిలేను అనగా తన పాపపు జీవితమంతా కూడా కదిలించబడింది. యాకోబు పాత జీవితాన్ని మనం గమనిస్తే కనుక తన తండ్రి దగ్గర తన అన్నను మోసం చేసిండు. తన అన్నకు రావాల్సినటువంటి దీవెనలన్నింటినీ కూడా యాకోబే మరి తండ్రిని మోసం చేసి అక్కడ తీసుకున్నట్టుగా మనం గమనిస్తాం. తండ్రిని మోసం చేసిండు, అన్నకు రావాల్సిన దీవెనలు తీసుకొని అన్నను కూడా మోసం చేసిండు. ఆ పాపపు జీవితం అంతా కూడా సంపూర్ణంగా కదిలించబడినట్టుగా మనం గమనిస్తాము. ఇంకో మాట 26వ వచనంలో మనం గమనిస్తే కనుక యాకోబు తెల్లవారు వరకు ప్రార్థించెను అనే విషయాన్ని గమనిస్తాం. అనగా దేవుడే ప్రార్థన ఆపమని చెప్పేంత వరకు కూడా తన ప్రార్థనని ఆపలేదు యాకోబు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మాటికి ప్రార్థన చేసేటప్పుడు మరి వాచ్ సైడ్ చూస్తావేమో, సెల్ ఫోన్ సైడ్ చూస్తావేమో, ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాను, అర్ధగంట గంట ఇంకెప్పుడైతుందా అని చూస్తావేమో. కానీ ఇక్కడ యాకోబు ప్రార్థన యాకోబు స్టార్ట్ చేసిండు. కానీ ఇక్కడ దేవుడే నాన్న ప్రార్థన ఆపయ్యా అని చెప్పేసి చెప్పేటటువంటి ఒక బలమైన ప్రార్థన పరుడుగా యాకోబు ఎదిగినట్టుగా మనం గమనిస్తాము. ఒక సేవకుడు ఏం చెప్పాడంటే, ఒక పెద్ద సేవకుడు ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, ఇదే యాకోబు విషయంలో యాకోబు ప్రార్థన చేయడము ఆరంభించిండట, కానీ దాని ముగింపు అనేది దేవుడే నాన్న నీ ప్రార్థన ఆపయ్యా అని చెప్పాడంట. మనము కూడా ప్రార్థన ఆరంభించడం మనవంతట, కానీ దాన్ని ముగించయ్యా అని చెప్పడం దేవుని వంత అయి ఉండాలి. అటువంటి ఒక బలమైన ప్రార్థన పరులుగా నీవు నేను ఉండాలని మరి దేవుడు కోరుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాము. ఇంకో మాట మనం గమనిస్తే కనుక ఇక్కడ యాకోబు రాత్రంతా పోరాడాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం కదా. యాకోబు రాత్రంతా పోరాడింది, ప్రార్థించింది కూడా భౌతికమైన ఆశీర్వాదాల కోసము కాదు, ఆయన ఆత్మీయమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే ప్రార్థించినట్టుగా మనం గమనిస్తాము. ఆయనకు కావాల్సింది భౌతికమైనది లేదా అనంటే సమృద్ధిగా ఉన్నది. మాట చూడండి దయచేసి, ఇదే ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చాలండి. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు తన మామ అయిన లాబానుతో చెప్తున్నాడు ఈ మాట. అయ్యా, నేను రాకన్నా ముందు నీకు కొంచెమే ఉండే, నేను ఎక్కడైతే అడుగు పెట్టానో అక్కడ నీకు సమృద్ధి వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది. నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడనే విషయాన్ని అక్కడ యాకోబు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట చూడండి, ఇదే ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనము. 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చాలండి. 30వ అధ్యాయం 43వ వచనంలో మనం గమనిస్తే ఆ ప్రకారమే యాకోబు అక్కడ విస్తారమైన మందలు, దాసీలు, మరి ఆ గొడ్లు గోదలు వాటన్నిటిని విషయంలో ఆయన ఆశీర్వదించబడినట్టుగా దేవుడు విస్తారంగా యాకోబును ఆశీర్వదించినట్టుగా గమనిస్తాము. యాకోబు భౌతికమైన వాటి కోసమే
ఆయన రాత్రంతా ప్రభు పాదాలు పట్టుకొని గోజాడలేదు. ప్రభు పాదాలు పట్టుకొని ఆయన వదిలిపెట్టకుండా, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు, నాకు భౌతికమైనవి మాత్రమే ఇయ్యి అని చెప్పి చెప్పలేదు ఆయన. కొంతమంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో కూడా మనం గమనిస్తే యాకోబు కేవలం భౌతికమైన వాటి కోసం మాత్రమే ఆయన ఆశపడ్డాడు, ఆయన వాటి కోసమే నన్ను ఆశీర్వదించు లేకపోతే నేను పోనివ్వను అని చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ మాటలు కాదది. యాకోబుకు విస్తారమైన ఆస్తి ఉంది. యాకోబుకు భౌతికమైన ఆస్తి విస్తారంగా ఉంది. ఇంకో మాట చూడండి, ఇదే ఆదికాండం 31వ అధ్యాయము 17-18 వచనాలు. ఆదికాండం 31వ అధ్యాయము 17-18 వచనాలు. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. చాలండి. 31వ అధ్యాయం 17-18 వచనాల్లో అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నమాట. తన తండ్రి దగ్గరికి, తన తండ్రి ఉన్నటువంటి ఆ దేశానికి మరి తనకున్న సమస్తాన్ని ఒంటల మీద వేసి తన పశువులన్నింటినీ కూడా ఆయన తీసుకొని సమస్తాన్ని తీసుకొని పోయిండు అని చెప్పేసి అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. యాకోబుకు విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, దాసులు పనిచేసి దాసదాసీలు ఉన్నారు. ఆయనకు తక్కువైంది ఏమీ లేదు. కేవలం భౌతికమైన వాటి కోసం మాత్రమే అయ్యా నన్ను ఆశీర్వదించు అని చెప్పలేదు యాకోబు. భౌతికమైన వాటి కోసం మాత్రమే అయ్యా నన్ను దీవించు అని చెప్పలేదు అక్కడ. ఇక్కడ మనం ఓ మాట గమనించాలి. 27-28 వచనాల్లో కనుక ఓ మాట గమనిస్తే అక్కడ ఆయన మరి దేవునితో పోరాటం చేయడం చూసి ఆయన అడుగుతున్న మాట ఏమని అంటాడంటే, నీ పేరేమిటి అనే మాట అక్కడ అడుగుతున్నట్టుగా మనం గమనిస్తాం. నీ పేరేమిటి అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? నా పేరు యాకోబు అంటాడు. యాకోబు అనే మాటకు అర్థం మనందరికీ తెలిసిన మాట మోసగాడు అనే అర్థం వస్తుంది. యాకోబుకు మోసగాడు అనే అర్థం వస్తుంది. కానీ అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అనే మాట మనం అక్కడ గమనిస్తూ ఉన్నాము. ఇది అసలైన మార్పు అంటే ఇది ప్రభు కోరుకున్నాడు. ఇక్కడ యాకోబులో వచ్చినటువంటి మార్పు లేదంటే యాకోబు ఆశించింది, యాకోబు రాత్రంతా గోజాడింది, యాకోబు రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని ఆయన కన్నీటితో వేదనతో ఆయన ప్రార్థించింది దేనికోసం అనంటే, యాకోబుగా అనగా మోసగాడిగా ఉన్న తన జీవితము ఆశీర్వదించబడిన జనాంగంగా మారాలి, ఆత్మీయంగా బలపరచబడిన వ్యక్తిగా నేను మారాలి, ఆత్మీయంగా ఒక ప్రార్థన పరుడైన వ్యక్తిగా నేను మారాలి అని దాని నిమిత్తమే యాకోబు పోరాటం చేసింది. కానీ కేవలం భౌతికమైన ఆశీర్వాదం కోసం మాత్రమే కాదు అనే విషయాన్ని మనము గమనించాలి. హల్లెలూయా. మోసగాడిగా ఉన్న వ్యక్తి దేవునితో పోరాడే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇది నిజమైన మార్పు అంటే దేవుడు కోరుకునేది కూడా అదే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థన ముగించే లోపు ఒక బలమైన ఆత్మీయ బిడ్డగా మార్చబడాలి. యాకోబు వలె దేవునితో పోరాడే వ్యక్తిగా మనం మారుదముగాక. ఇక్కడ యాకోబులో వచ్చిన నిజమైన మార్పు, యాకోబు మోసగాడిగా ఉన్నాడు, దేవునితో పోరాడేటటువంటి ఒక బలమైన ఆత్మీయునిగా మారాడు. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి విషయము కూడా ఇదే. లోకానుసారమైన వ్యక్తి ఒక బలమైన ఆత్మీయుడిగా మార్చబడమే నిజమైన మార్పు, నిజమైన పశ్చాత్తాపము. ఇక్కడ యాకోబు గెలవలేదు, కానీ దేవుడే యాకోబును గెలిపించాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఒక తండ్రి ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి. ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ చిన్న బాబు తండ్రిని కొడుతూ ఉన్నట్టుగా నటిస్తాడు. ఆ తండ్రి అయ్యో నా కొడుకే కదా అని చెప్పేసి అనుకొని ఆ తండ్రిని ఆ కొడుకు ఇట్లా డిష్యూమ్ అనుకుంటూ తంతా ఉంటే ఆ తండ్రి సంతోషపడుతూ ఉంటాడు. సంతోషపడి కొంతసేపు అయిన తర్వాత ఏం చేస్తామంటే, ఆ నాన్న నువ్వు గెలిచావు, నేను కింద పడిపోయాను అన్నట్టుగా అట్లా నటించి చూపిస్తాడు. దాని అర్థం ఏంటంటే వాస్తవానికి కొడుకును జయించలేడు ఆ తండ్రి అనంటే సంపూర్ణంగా జయిస్తాడు. చాలా చిన్న విషయం అది, కొడుకును తండ్రి జయించడం అనేది. చిన్న పిల్లవాడిని ఎంతసేపు ఒక నిమిషంలో ఆ పిల్లవాడిని ఒక దెబ్బ వేస్తే చాలు వాడు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. కానీ ఇక్కడ ఆ తండ్రి అట్లా చేయలేదు. ఆ తండ్రి ఆ కుమారుడు తండ్రిని తంతూ ఉన్నప్పుడు ఆయన కింద పడిపోయినట్టుగా నటించి నాన్న నువ్వే గెలిచావు అని చెప్పేసి మనం ఎట్లయితే మన ఇళ్లలో మనం గమనిస్తామో, దేవుడు కూడా ఇక్కడ యాకోబు విషయంలో అదే చేశాడు. యాకోబు విషయంలో అదే చేశాడు. యాకోబు దేవుని గెలవడం అనేది కాదు,
దేవుడే యాకోబును గెలిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థం కావాలడానికి నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. మరి తండ్రిని కుమారుడు గెలవడం అనేది అది సాధ్యం కాదు. కానీ కుమారుడిని గెలిపించడానికి తండ్రే ఓడిపోయినట్టుగా మరి నటించి ఆ కుమారునిలో ఆనందం చూడడానికే ఆయన ప్రయత్నం చేశాడు. ఇదే యాకోబు విషయంలో దేవుడు చేశాడనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గెలవలేక కాదు, యాకోబును గెలిపించి ఆయన్ను సంతోషపరచడానికి, ఆయనలో ఆనందం చూడడానికే ఆ తండ్రి అయిన దేవుడు ఆయన అక్కడ ప్రయత్నం చేసినట్టుగా మనం గమనిస్తాం. వాస్తవానికి మనము లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను మనం గమనిస్తే మనం పిల్లలకి ఏది కావాలన్నా సరే వాళ్ళు ఏడ్చి మారం చేసినప్పుడు మనం దాటిపోతామా? వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? కాదని చెప్పేసి వెళ్ళిపోతామా? మన ఆత్మీయ తండ్రి, మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మనకేది కావాలన్నా మనం ఏడ్చుకుంటూ ఆయన పాదాలు పట్టుకుంటూ ఆయన వెళ్ళిపోడు, ఆయన దాటిపోడు. మనకేది కావాలన్నా సరే ప్రభువా అని చెప్పేసి మనం పాదాలు పట్టుకోగానే ఆయన అక్కడే నిలబడి మన ప్రార్థన వింటాడు, మన అవసరాన్ని తీరుస్తాడు. మనల్ని గెలిపించి మనలో ఆయన గెలుపును చూసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పాదాలు పట్టుకో. అంతే, దేవుని పాదాలు పట్టుకో. నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపముతో నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే చాలు. నీ అవసరం ఏదైనా సరే, నీ సమస్య ఏదైనా సరే దేవుడు సంపూర్ణంగా దాని నుంచి విడిపిస్తాడు అనే విషయాన్ని యాకోబు జీవితం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాము. ఒక మాట కనుక మనం గమనిస్తే చివరిగా యాకోబులో మరి నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మార్పు వచ్చింది కాబట్టే, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మార్పు అనేది వచ్చింది కాబట్టే తన అన్న అయినటువంటి ఏశావు నుంచి యాకోబుకు ఉన్నటువంటి ఆ సమస్య నుంచి దేవుడు విడిపించి ఆయన ఆశీర్వదించినట్టుగా మనం గమనిస్తాము. మొదటిగా యాకోబు పోరాడింది భౌతికమైన ఆశీర్వాదం కోసం మాత్రం కాదు, కానీ ఆత్మీయమైన ఆశీర్వాదాల కోసము. అనగా సంపూర్ణమైన నిజమైన మార్పు యాకోబులో రావడం కోసం మాత్రమే యాకోబు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశారంటే ఆత్మీయమైన ఆశీర్వాదంతో పాటు భౌతికమైన ఆశీర్వాదము కూడా ఇచ్చి యాకోబును పంపించినట్టుగా, అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలో నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనసు ఉంటే నా దేవుడు నీ సమస్య ఏదైనా సరే దాని నుంచి విడిపించ సామర్థ్యం కలిగిన వాడనే విషయాన్ని మనం గమనించాలి. నామకార్థపు ప్రార్థన కాకుండా యాకోబు వలె కన్నీటితో నిజమైన పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ విధంగా మనం ఉంటే దేవుడు మన అవసరాలు కూడా, అక్కర్లు కూడా తీరుస్తాడు. మనల్ని కూడా ఆత్మీయంగా, ఆ తర్వాత భౌతికంగా కూడా ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు. ఆ విధంగా మన సమస్యలన్నిటి నుంచి సంపూర్ణమైన విడుదల, విమోచన అనుగ్రహించి ఒక బలమైన ఆత్మీయులుగా మనము మార్చబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ విధంగా ఆత్మదేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. దయచేసి మరి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా పితరుడైన యాకోబు జీవితంలో ఆయన రాత్రంతా ప్రార్థన చేయడం ద్వారా తండ్రి అయ్యా తనలో నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు వచ్చింది. యాకోబు మరి మోసగాడిగా ఉన్నటువంటి ఆ పేరుకు అర్థము ప్రభువా అయ్యా అటువంటి వ్యక్తి దేవునితో పోరాడే వ్యక్తిగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తనలో నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనస్సు అనేది వచ్చి ప్రభువా యాకోబు వలె ఒక బలమైన ఆత్మీయులుగా, బలమైన ప్రార్థన పరులుగా మార్చబడినట్లుగా సాయం చేయండి. కృప చూయించి, దయ చూయించమని ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ ఆశీర్వదించి దీవించండి. ఆత్మీయమైన భౌతికమైన మేళ్లతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.